దగదర్తి పోలీస్ స్టేషన్ హత్య కేసులో 5 ముద్దాయిలు అరెస్ట్. హత్య కేసులో మొత్తం 8 మంది ముద్దాయిలు కాగా ఈ రోజు అనగా సోమవారం 5 మంది ముద్దాయిలను అరెస్టు చేయడమైనది. A1 గురునాథం మధు సన్ ఆఫ్ మాలకొండయ్య 35 సంవత్సరాలు. గురునాథం మధు చెల్లెలు అయిన అనిత అనే ఆమెతో మృతుడు అయిన ప్రభయ్య కొంతకాలంగా అక్రమ సంబంధం పెట్టుకుని ఉన్నట్లు, అనితకి 1-2 పెళ్లిళ్లు చేసినప్పటికీ ప్రభయ్య ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వలన అనిత భర్తలు ఆమెను వదిలేసినట్లు, ఈ క్రమంలో పై తెలిపిన ముద్దాయిలు పలుమార్లు అనితని మందలించినట్లు, అలాగే ప్రభయ్యని కూడా అనితతో అక్రమ సంబంధం మానుకోమని పలుమార్లు హెచ్చరించినప్పటికీ అతను ఎవరి మాటలు లెక్క చేయకుండా అనితతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ ఆమెను తరచు కలుస్తూ ఉండి తెలిసిన వారి దగ్గర తనకు అనితతో ఉన్న అక్రమ సంబంధం గురించి మాట్లాడుతుండేసరికి ముద్దాయిలకు వారి గ్రామాల్లో అవమానంగా ఉండినందున ఎలాగైనా ప్రభయ్యని చంపాలని నిర్ణయించుకుని 70కి మద్యం తాగే అలవాటు ఉన్నందున దాన్ని ఆసరాగా చేసుకొని అతనితో మంచిగా ఉంటూనే చంపాలని కుట్ర పన్ని ఒక పథకం ప్రకారం ప్రభయ్యని మద్యం త్రాగడానికి ఐతంపాడు గ్రామానికి పిలిపించి ముద్దాయిలు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సెప్టెంబర్ నెల 1వ తేదీన మధ్యాహ్నం సుమారు 3:45 నుండి 4 గంటల మధ్య ప్రభయ్యని రంగసముద్రం ఐతంపాడు గ్రామాల మధ్యన ఒక చోటకి రప్పించి ముద్దాయిలందరూ కలిసి ప్రభయ్యని అత్యంత పాశవికంగా కత్తితో తలపై నరికి రాడ్లతో కర్రలతో కొట్టి చంపారు. స్వాధీనపరుచుకున్న ఆయుధములు మరియు వస్తువులు: 1 కత్తి, 3 రాడ్లు, 2 కర్రలు, 2 మోటార్ సైకిళ్లు. ఈ కేసు బాబారావు గారు ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు. ఎస్ఐ గారు కూడా కొత్తగా వచ్చారు. వెంటనే ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించి ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిలు 5 మంది దొరికారు, ఇంకా 3 పరారులో ఉన్నారు. ఈ పరారులో ఉన్న ముద్దాయిల కోసం టీమ్స్ ఫామ్ చేశాము. వీళ్ళందరూ కూడా తాము నేరం చేసినట్టుగా ఈ మధు వాళ్ళ సిస్టర్తో అక్రమ సంబంధం కలిగి ఉండటం వల్ల ఈ నాగులూరు ప్రభయ్యని కొట్టి చంపామని చేసి అడ్మిట్ అయ్యారు. వీళ్ళందరూ కూడా ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నారు. వీళ్ళందరూ కుటుంబ సభ్యులు, బంధువులు. ప్రభయ్య కూడా బంధువే, ఎరిక్లా బై క్యాస్ట్. దాంట్లో భాగంగా వీళ్ళందరూ కూడా బంధువు అయినప్పుడు కూడా ఈయన ఆల్రెడీగా మ్యారేజ్ అయింది. మరి ఇంకా అక్రమ సంబంధం కలిగి ఉండడంలో వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటే వీళ్ళకి ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ఇతన్ని చంపాలని నిర్ణయించుకొని పథకం ప్రకారం ఇతన్ని చంపడం జరిగింది.